నీట్ పై తొలగిన సందిగ్ధత వచ్చే ఏడాది నుంచి ఎగ్జామ్స్. రైతు దీక్షను రాజకీయం చేయొద్దు బహిరంగ లేఖ విడుదల చేసిన జగన్. బాబును వదలని ఎంఆర్ విచారించాలని సుప్రీంలో పిటిషన్. మన్యం పర్యటనలో స్పీకర్ ఎమ్మెల్యేలు గిరిజనులతో ఆడిపాడిన నేతలు. వణుకుతున్న ఉత్తరాది చలి ధాటికి 144 మంది మృతి. ప్రాక్టీస్ ను పక్కన పెట్టిన టీమిండియా గోకార్టింగ్ కు వెళ్లిన 9 మంది ఆటగాళ్లు. తెలంగాణలో జగన్ తలపెట్టిన రైతు దీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీక్షను అడ్డుకొని తీర్తామని తెలంగాణ వాదులు ప్రకటించారు. అటు టీకాంగ్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే రైతు కోసం చేస్తున్న దీక్షను అడ్డుకోవద్దని యువనేత బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణలో జగన్ దీక్షకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఏసీ చైర్మన్ కోదండరాం ఆర్మూర్లో విద్యార్థి ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్మూర్ నుండి ఎవరూ జగన్ దీక్షకు వెళ్లొద్దని తీర్మానించారు. ప్రాంత నాయకులకు ఒకటే మేము స్పష్టం చేస్తున్నాం, మీరు తెలంగాణలో తిరగదలుచుకుంటే తెలంగాణ డిమాండ్ పైన మీ వైఖరిని మీరు స్పష్టం చేయవలసిందే అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ పైన వైఖరి స్పష్టం చేయకుండా ఇక్కడ తిరగటం అంటే సీమాంధ్ర పాలకుల యొక్క ఆధిపత్యాన్ని కాపాడే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అందుకని మేము ఈ ఎంఆర్ పై టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంఆర్ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో ఇష్యూ చేసిన నాటి నుండి మీ ఎంక్వైరీని ప్రారంభించవలసినటువంటి అవసరం ఉన్నది. అదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి భార్యకు ఉన్నటువంటి భూమిని ఎకరం 2 కోట్లకు అమ్ముకొని ఆ తర్వాత 3 మాసాలకే ఈ భూమిని 535 ఎకరాలు కేటాయించారు. ఎంత కేటాయించారో తెలుసా మీకు? 24 లక్షల రూపాయలకి కేటాయించడం జరిగింది. శివసుబ్రహ్మణ్యం గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే నా మీద ఏదో అవాకులు చవాకులు పేలితేనో లేకపోతే నా మీద స్టేట్మెంట్ ఇస్తేనో 21 తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక 2 సంవత్సరాలు ఏపీఐసి చైర్మన్ గా ఆయన కొనసాగిస్తారనేటువంటి ఒక ఆశతో మాత్రమే ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది. అయ్యా, నేను బహిరంగ గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 260 కోట్ల అవినీతి సొమ్ములో 4 కోట్లు మాత్రమే రికవరీ చేశామని చెప్పారు. ప్రభుత్వం పేదవారి కోసం నిర్మిస్తున్న ఇళ్లలో అనర్హులు ఎవరున్నా చర్యలు తీసుకుంటామన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను 10 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కన్నా చెప్పారు. గ్రూప్స్కి వాళ్ళకి డబ్బిచ్చి పేమెంట్ చేయమన్నప్పుడు ఎక్కువ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అది దగ్గరగా కూడా మనకి అరౌండ్ 3 lakh హౌసెస్ దాకా వచ్చినాయి, నియర్లీ 260 crores. దానికి కూడా మొన్న నేను రివ్యూ జరిగినప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ని దానికి రికవరీ డ్రైవ్ ఎంట్రెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అంటే చాలా మేజర్ అమౌంట్ రికవరీ, దగ్గర ఓన్లీ 4 crores ఓన్లీ దే రికవర్డ్ ఇట్. టీచర్ ఎమ్మెల్సీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్ నియామకాల్లో ఎస్జిటిల ప్రమోషన్లకే ప్రాధాన్యతనిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షలాది మంది బీఈడీ అభ్యర్థులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పటికే ఎస్జిటి నియామకాల్లో బీఈడీ అభ్యర్థులు అవకాశం కోల్పోయారు. దీంతో నామమాత్రపు నియామకాలకు లక్షల్లో పోటీ ఏర్పడనుంది. మరోవైపు డిఎస్సికి గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లుగా నిర్ణయించింది. డిఎస్సిలో 80%, టెట్లో 20% వెయిటేజీ ఆధారంగా నియామకాలు చేపట్టనుంది. 70% పదోన్నతులు, 30% కొత్త వారితో ఖాళీలను భర్తీ చేయనుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్.
వీఆర్ఓ వీఆర్ఏ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 19న ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పెంచిన వయోపరిమితి దృష్ట్యా దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం తొలుత ఎగ్జామ్ను ఈ నెల 12కు వాయిదా వేసింది. తాజాగా మరోసారి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వీఆర్ఓ వీఆర్ఏ పోస్టులకు 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో నందమూరి బాలకృష్ణ కీ రోల్ పోషిస్తారా? ఇప్పటి వరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన బాలయ్య ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇటీవల బాలకృష్ణ చేసిన ప్రకటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. భవిష్యత్తులో పార్టీలో కీలక పాత్ర పోషిస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. రాజకీయాల్లో బాలయ్య విశాఖ మన్యంలో స్పీకర్ నాదెండ్ల తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేల టూర్ కొనసాగుతోంది. అరకులో గిరిజనులతో స్పీకర్ ఇష్టా గోష్ఠి నిర్వహించారు. స్వయంగా స్పీకర్ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల పాటు మన్యంలో స్పీకర్ పర్యటన కొనసాగనుంది. ఎమ్మెల్యేలు మంత్రుల పర్యటనలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గిరిజనుల నృత్యాలకు స్పీకర్ పలువురు ఎమ్మెల్యేలు జత కలిశారు. ఒకరికొకరు వీపు వెనక చేతులు పట్టుకొని ఒక కర్రలా తిరుగుతారు. హైదరాబాద్ లో నకిలీ గన్ లైసెన్స్ కలిగిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలపై నిఘా పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. అనుమతి లేని ఆయుధాలను వాడుతున్న సెక్యూరిటీ ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఆంధ్రభోజుడు అందరివాడు కాదా? సువర్ణాక్షరాలతో చరిత్ర లిఖించుకున్న శ్రీకృష్ణ దేవరాయలు ఎవరివాడు? సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేస్తుంటే 6 శతాబ్దాల క్రితం తమ పాలనా వైదుష్యంతో వినతికెక్కిన వారిని కులాల వారిగా పంచుకోవడం ఆధునికతేనా? ఒకవైపు కన్నడిగులు, మరోవైపు ఆంధ్రులు దేవరాయుల్ని తమవాడంటే తమవాడని లెక్కలు వేస్తుంటే మధ్యలో కులాల చిచ్చు ఆ చరిత్రకారుడిపై మచ్చలా దాపురించింది. కాపులు, యాదవులు ఎవరికి వారు ఆధార సహితంగా శ్రీకృష్ణ దేవరాయలు తమవాడేనంటున్నారు. విజయవాడలో వినూత్న ఫ్యాషన్ షో అలరించింది. నలంద విద్యానికేతన్ స్కూల్లో విద్యార్థుల పేరెంట్స్ చేసిన క్యాట్ వాక్ కేక పుట్టించింది. సంక్రాంతి ఉత్సవ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తర భారతమంతా చలికి గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దోడ, రాజౌరి, రియాసీ ప్రాంతాల్లో టెంపరేచర్ 0 డిగ్రీలకు చేరుకుంది. భారీగా కురుస్తున్న హిమంతో స్థానికులు వణికిపోతున్నారు. మంచు దుప్పట్లో సిమ్లా, ధర్మశాల సేద తీరుతున్నాయి. పర్యాటకులు మాత్రం వింత అనుభూతికి లోనవుతున్నారు. పెద్దలు, చిన్నలు మంచులో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. సాహసం చేద్దామనుకున్న ఓ యువతి మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకుంది. చిన్న చిన్న గాయాలతో ప్రాణాలు దక్కించుకుంది. టీవీలో రాఖీ సావంత్ను చూడగానే చొంగ కార్చేవారు కొందరైతే రాఖీ అంటేనే చీదరించుకుంటున్నారట మరికొందరు. కాంట్రవర్షియల్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకెక్కింది. టీవీ ఛానల్ వీక్షకులు తెరపై రాఖీ సావంత్ను చూడగానే చిర్రెక్కిపోతున్నారట. తాజాగా రాఖీ పక్కన సెక్సీ బామ్ సన్నీ లియోన్ కూడా వచ్చి చేరింది. రాఖీ సావంత్, సన్నీ లియోన్ చేసే కార్యక్రమాలను చూడలేకపోతున్నామంటూ తాజాగా పీసీసీకి వేలలో ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. మొత్తం 3441 ఫిర్యాదులు అందగా అందులో 1883 ఫిర్యాదులు రాఖీ అండ్ సన్నీ లియోన్వేనని బీసీసీ ప్రకటించింది. వీరి తర్వాత స్థానంలో సెక్సీ క్వీన్ పూనం పాండే ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం నిరంతరం చూస్తూనే ఉండండి మహా న్యూస్.